రాష్ట్ర రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలకు బనకచర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్లపై ఇప్పటికే తెలంగాణ అభ్యంతరాలను లేఖల ద్వారా కేంద్రానికి తెలిపినట్లు వెల్లడించారు. బనకచర్లపై ముందుకు వెళ్లాలని అన్ని పార్టీల ఎంపీలు సూచించినట్లు తెలిపారు. రాజకీయాలు ఎలా ఉన్నా అన్ని పార్టీలు కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించామన్నారు. గురువారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను తెలంగాణ బృందం కలవనున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలోనే రాయలసీమకు గోదావరి జిల్లాలను తరలించే బనకచర్ల ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగిందని విమర్శించారు. రాజకీయాలు ఎట్లున్నా తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనాలు దెబ్బతినకూడదు. ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనమే ప్రాధాన్యత తప్ప మిగతా ఏ అంశాలు ప్రాధాన్యత కాదు. ఇది ప్రాంతానికి సంబంధించిన సమస్య కాబట్టి రాజకీయాలకు అతీతంగా మనందరం కలిసికట్టుగా ఇది పార్టీలు సిద్ధాంతాల కంటే కూడా ప్రజల ప్రయోజనం కీలకం. దీంట్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటే ప్రభుత్వం ఏం ప్రయత్నాలు చేసిందో మీకు వివరించి భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవడానికి ఈరోజు మనం ఈ మీటింగ్ పెట్టినాం. మొట్టమొదటిసారి గోదావరి నది మీద 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని పెద్దలు చంద్రశేఖరరావు గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో మొట్టమొదట ప్రస్తావించారు. అంటే ఇది కనిపెట్టింది 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని కనిపెట్టింది చంద్రశేఖరరావు గారు. దీని తర్వాత వారు ఏమన్నారంటే మనం దీన్ని పెద్ద ఎత్తున ఎట్లా వినియోగించుకోవాలా, ఏ విధంగా ముందుకెళ్లాలనేది కూడా మనం స్పష్టంగా నిర్ణయం తీసుకోవాలని వారు చెప్పారు.